ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017 కింద చూసి మాట్లాడుతున్నాడు చూడండి. కింద స్క్రిప్ట్ ఉంది. ఇది జగన్ రెడ్డి స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇది జగన్ రెడ్డి కూడా కింద ఎప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది. మా అమ్మ ఈ రోజున ఉప్మా వండింది అనేది కూడా కింద చూసి చదివాడు మహానుభావుడు. చదువుతూ అలాగే మూలకపోయాడు. మనోడు కూడా సేమ్ స్ట్రాటజీ ఇచ్చేసారు ఐపాక్ టీమ్ మొత్తం స్క్రిప్ట్ రాసి ఇస్తారు. ఎస్ మాకు ఎప్పటి నుంచో ఆ బిఆర్ నాయుడు గారినో మూర్తి గారినో లేకపోతే సాంబశివరావు గారినో ఇలాంటి వాళ్ళు కొట్టే అవకాశం మాకు ఇప్పుడు దాకా రాలేదు. ఫస్ట్ టైం ఇగో నీ ద్వారా వచ్చిందిరా బాబు, నువ్వు వేసే నీ వెనకాల మేము ఉంటాం, ఇదిగో స్క్రిప్ట్ అని చెప్పి రాసిస్తారు. ఇది చూడండి. లేదంటే మనకు జరిగిన అన్యాయం మనం ఎందుకు చెప్పలేం? అండ్ నన్ను పాలనోడు ఇలా చేసాడండి, ఫోన్ చేసాడండి, మమ్మల్ని తిట్టాడండి, లేకపోతే మాకు ఇలా జరిగిందండి, 5 కోట్లు అడిగాడు, చెప్పలేము. దీన్ని దాన్ని కూడా పేపర్ చూసి చదవాలా? అప్పుడే అర్థమైపోలేదండి ఐపాక్ స్కెచ్ అనేది చూసి చదువుతున్నాడండి. అంతకన్నా సాక్ష్యం కావాలా? ఇది మూర్తి గారు అలాంటి తప్పులు చేయలేదు అంటానికి. ఎవరు డబ్బులు అడగలేదు. ఈ బండారం బట్టబయలు అవడం వల్ల ఐపాక్ సహాయంతో ఈ రోజున టీవీ5 మీద దుష్ప్రచారం చేయడానికి ముందుకు వచ్చాడు అనేది అర్థం అవట్లేదండి. ఇంకా అర్థం అన్నాడు ఎవడున్నాడండి బాబు ఈ తెలుగు రాష్ట్రాల్లో?